ఆర్కెస్ట్రా దైవజనులు రెడీగా ఉన్నారు. సునీల్ గారు, మీరు త్వరగా వచ్చి ప్రార్థనలో ఏకీభవించాలి. పాటలు పాడేవారు, ప్రార్థనలో ఏకీభవించేవారు త్వరగా రావాలని మనం చేస్తున్నా. హల్లెలూయా. త్వరగా మీ పనులు ముగించుకొని త్వరగా రావాలి. ప్రార్థనా కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి మీరు త్వరగా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో కొన్ని పాటలు శిరీషమ్మ గారు పాడి వినిపిస్తారు. ప్రభుని మహింపరచుదా. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని సన్నిధానంలో కొన్ని పాటలు పాడుకుని దేవుణ్ణి మహింపరచుదాం, ఆయన ఆరాధన చేద్దాం. ఉల్లసించు మా భూలోక జనమా, శ్రీ యేసు నామమందు పల్లవించగా పరలోకానందం హృదయ సీమయందు. ఉల్లసించు మా భూలోక జనమా, శ్రీ యేసు నామమందు పల్లవించగా పరలోకానందం
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దయ లేకపోతే ఈ లోకంలో జీవించుట అసాధ్యం. ఆయన దయ ఉంటే కాగలరు అధిపతులుగా. ఆయన దయ లేకపోతే ఇలా బ్రతుకుట అసాధ్యమైనది. నీ దయలో నేనున్నా ఎంతకాలం యేసయ్యా అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ఇంతకాలం
ఆశ్చర్యమైన ప్రేమ, అది అంతము లేని ప్రేమ.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరము దేవుణ్ణి కనపరుచుదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన పట్ల అనేక మేలులు కార్యాలు జరిగించువాడై ఉన్నాడు. ఆయన సన్నిధానంలో ఆయన కనపరుచుకుంటూ ఆయన చేసిన మేలులను కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కూడికలో దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆయన నామాన్ని కనపరుచుకుందాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని యేసయ్యా, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవిస్తున్నవాడా, నీకే వందనం దేవా. ఈ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటి వాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరిచావు. నీ మహిమైశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరములను తీర్చావు యేసయ్యా, నీకే వందనం దేవా.
హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నీరసంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీరసంగా ఉన్నారు, ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. స్తోత్రం. మరొక పాట పాడుకుని దేవుని నామాన్ని గణపరుచుకుందాం. చిమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చప్పట్లు కొడుతూ దేవుని గణపరుచుకుందాం. నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇస్తాడు. నీవు పొందిన వేదనన్నింటినీ త్వరలోనే తీర్చే దేవుడు ఆయన. నీ స్థితి చూసి నవ్వుచున్న వారు సిగ్గుపడే దినం వస్తుంది. నీకు విడుదలనిచ్చువాడు, నీకు వెలుగును ఉదయింప చేసేవాడు ప్రభువైన యేసు మాత్రమే. పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపో
ఆయన మనకు వెలుగును ఉదయింపజేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. ఇంటికాడ ఉన్న వాళ్ళు తొందరగా రావాలి ప్రార్థనకి. మా నేనేం చెప్పాను మీరేం విన్నారు? ఉపవాసుకోవటం అని చెప్పాము, ఇంకా రావట్లా. వండుకొని తిని మెల్లగా వచ్చినట్లుగా ఉంది. త్వరగా రావాలి, అందరూ త్వరగా రావాలి. సమయంలో అద్భుతమైన పాటలు పాడి దేవుని మహింపరిచినటువంటి బిడ్డల్ని మనం చూస్తున్నాం. మరి పాస్టర్ గారు శరీషం గారు కొన్ని పాటలు పాడారు. ఇప్పుడు దైవజనులు సునీల్ గారు Check. Check. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీడలా ప్రైజ్ ది లార్డ్. వెంటాడేది గాలిలా నన్ను తాకేది అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. నీడలా వెంటాడేది గాలిలా నన్ను తాకేది వేరులా ప్రవహించేది పైరుగాలిలా పరవశించేది నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నీడలా వెంటాడేది గాలిలా నన్ను తాకేది సెలయేరులా ప్రవహించేది పైరుగాలిలా పరవశించేది స్వార్థము లేనిది, డంబము చూపునిది, మధురైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, మనకన్నిటింది ప్రేమ. సాటి లేని సరిపోల్చలేని స్వచ్ఛమైన ప్రేమ స్వార్థము లేని తంబము చూపని మధురమైన ప్రేమ సరిపోల్చలేని స్వచ్ఛమైన
నిస్వార్థమైన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ నన్ను కొన్న తండ్రి ప్రేమ నిస్వార్థమైన ప్రేమ నన్ను కొన్న తండ్రి ప్రేమ నీ ప్రేమ ప్రేమ నీ ప్రేమ ప్రేమ నీ ప్రేమ 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 నీ ప్రేమ నీడలా వెంటాడేది గాలిలా నన్ను తాకేది నీరులా ప్రవహించేది గాలిలా పరవశించేది కన్నీటి నగరంలో నే మునిగిన లేవదీసిన ప్రేమ నా వెంట నుండి నన్ను నడిపిస్తున్న ప్రేమ గాఢాంధకారములో నేను తిరిగిన గతి తప్పనీయని ప్రేమ నా యేసయ్య ప్రేమ గాఢంధకారములు నే తిరిగినను గతి తప్పనీయని ప్రేమ కన్నీటి సాగరంలో నే మునిగినను ప్రేమదీసిన ప్రేమ గాఢాంధకారములో నీ తిరిగినను గతి తప్పనీయని ప్రేమ కన్నీటి నగరములో నీ మునిగినను నీవదీసిన ప్రేమ తోడుగా నా వెంట ఉండి నడిపిస్తున్న ప్రేమ తోడుగా నా వెంట ఉండి నడిపిస్తున్న ప్రేమ నీ ప్రేమ ప్రేమ నీ ప్రేమ ప్రేమ నీ ప్రేమ 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 నీడలా వెంటాడేది గాలిలో నన్ను తాకేది సెలయేరుగా విసిరేది. పైరుగాలిలా పరవశించేది నీ ప్రేమ 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 నీ ప్రేమ నీ నీ ప్రేమ ప్రేమ నీ ప్రేమ హల్లెలూయా. సునీల్ ముత్యాల గారు రచించిన చేయి పట్టి నా చేయి పట్టి అనే పాట పాడుకుని దేవుడి నామాన్ని మహింపరచుదాం. la 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 la
విడువక నన్ను మరువక ప్రేమించే దేవుడు. చేయి పట్టి నా చేయి పట్టి నన్ను నడిపే దేవుడు. విడువక నన్ను మరువక ప్రేమించే దేవుడు. ఎన్ని బాధలైనా ఎంత కష్టమైనా నన్ను విడువని దేవుడు. ఎన్ని బాధలైనా ఎంత కష్టమైనా నన్ను విడువని దేవుడు. నేను కొన్ని ఉన్న వేళలో బలపరిచే దేవుడు. నేను కృంగి ఉన్న వేళలో బలపరిచే దేవుడు. ఆయనే ఆయనే నన్ను ఆదుకున్న దేవుడు. ఆయనే ఆయనే నన్ను ఆదుకున్న దేవుడు. విడువక నన్ను మరువక ప్రేమించే దేవుడు. విడువక నన్ను మరువక ప్రేమించే దేవుడు. చేయి పట్టి నా చేయి పట్టి నన్ను నడిపే దేవుడు. విడువక నన్ను మరువక ప్రేమించే దేవుడు. ఏ చోట ఉన్నా ఏం చేస్తూ ఉన్నా నాకు విజయం యేసుతో. ఏ చోట ఉన్నా ఏం చేస్తూ ఉన్నా నాకు విజయం యేసుతో. ఎన్ని కలిగి నన్ను ఎన్నుకున్నాడు. ఎన్ని కలిగి నన్ను ఎన్నుకున్నాడు. ఆయనే ఆయనే నన్ను ఆదుకున్న దేవుడు. ఆయనే ఆయనే నన్ను ఆదుకున్న దేవుడు. విడువక నన్ను మరువక ప్రేమించే దేవుడు. విడువక నన్ను మరువక ప్రేమించే దేవుడు. చేయి పట్టి నా చేయి పట్టి నన్ను నడిపే దేవుడు. విడువక నన్ను మరువక ప్రేమించే దేవుడు. చేయి పట్టి నా చేయి పట్టి నన్ను నడిపే దేవుడు. విడువక నన్ను మరువక ప్రేమించే దేవుడు. నా దేవుడు నా చేయి పట్టి అనుదినం నడిపిస్తున్నారు అన్నందరూ దేవునికి కనపరుచుతున్నాం. హల్లెలూయా. మీ చేయి పట్టి నడిపిస్తున్నాడా? ఏమండి, అనుదినము నడిపిస్తున్నాడా? ఆయన అనుదినము మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనుషులెవరు మన చేయి పట్టి నడిపించిన అవసరం లేదు.
అందరూ నన్ను విడిచిపెట్టేశారని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు నీతో ఉన్నాడు. ఆయన అనుదినము నిన్ను నడిపించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీడలో, ఆయన కృపలో మనం ముందుకు కొనసాగుదాం. తందనాని నాని తందనాని నాని తందనా తందనా తాని తందనాని తందనా తందనాని నాని తందనాని నాని తందనా తందనా తాని తందనాని తందనా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందరూ సిద్ధపడి వచ్చారా? ఏమని సిద్ధపడి వచ్చారండి? ఉపవాస దినం అని వచ్చారా? మేము ఉపవాసం లేవని వచ్చారా? హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మనము సిద్ధపడే సంఘముగా ఉండాలట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో మనం సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధిలో అడిగిన ప్రతిదీ దేవుడు ఏం చేస్తారటండి? మనకు ఇచ్చువాడై ఉన్నారట. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు మనము అనేక పాటలు మనం పాడాం కదా. వాటిలో దేవుడు ప్రతి పాటలో ప్రతి మాటతో దేవుడు మనతో మాట్లాడారు. అవునా అండి? హల్లెలూయా. మాట్లాడారా లేదా? చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అనుదిన జీవాహారంతో ఆయన మనల్ని సమృద్ధిగా ముందుకు కొనసాగింపజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో అనుదినము ఆయన గణపరచువారముగా మనం ఉండాలని దేవుని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన స్తుతించాలని, ఆయన్ని మహింపరచాలని, ఏది వచ్చినా కన్నులెత్తి ఆకాశం వైపు చూసి, దేవా ఈరోజు మాతో కూడా నీవు మా వెంటే ఉండని ఎంతమంది అడుగుతున్నారండి? ప్రతిదినం అడుగుతున్నారా అండి? అడుగుతున్నారా? నీ చల్లనైన చూపులలో, నీ చల్లనైన దారులలో మమ్మల్ని నడిపించయ్యా అని ఎంతమంది అడుగుతున్నారండి? దేవుణ్ణి ఎంత అడిగినా ఇవ్వట్లేదు. నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను ఎంతకు ముందుకు వెళ్ళాలనుకున్నా నా బ్రతుకంతా వెనక్కే వెళ్ళిపోతుంది అని ఎంతమంది ఇక్కడ దుఃఖపడుచున్నారు? దేవుడు ఈరోజు మనతో ఆయన వాక్యలేఖనాల ద్వారా, సేవకుల ద్వారా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలహీన పరిస్థితుల నుంచి బలపరచువాడై ఉన్నాడు. ఈ దినాన ఎంతమంది అయితే దిగులుతోనో, బాధతోనో, ఇరుకు ఇబ్బందులతోనో వచ్చారో నాకైతే తెలియదు. కానీ దేవాది దేవుడు అట్టి హృదయాన్ని నెమ్మదిపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. తందనాని నాని తందనాని నాని తందనా తందనా తాని తందనాని తందనా తందనాని
కలిగిన రాజుని, మహోన్నతుణ్ణి గణపరచు వారముగా మనం ఉందాం. ఆయన సన్నిధానములో ఆయన్ని కొనియాడుదాం. చల్లనైన నీ నీడలో యేసునాథ నీవెంత చక్కనైన నీ ప్రేమను కొలువంగా రానా నీవెంత చల్లనైన నీ నీడలో యేసునాథ నీవెంత చక్కనైన నీ ప్రేమను కొలువంగా రానా నీవెంత ఓ దేవా కనరానా ఓ దేవా బారిన జీవితం నీవే చిగురింపజేశావయ్యా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని గణపరుచుకుందాం. మనల్ని దోషులుగా ఆయన గుండెల్లో దాచాడు, పెంచాడు కన్న తండ్రిగా, ఆయన ప్రేమనే పంచాడు. ఆయన సన్నిధానములో ఆయన పొందుకొని ఆయన సన్నిధిని అనుభవించే వారముగా మనముగా అయ్యా పెంచినావు కన్న
మన ఎదలో రగిలే ప్రతి ఉప్పెనులని సరిచేయగల సమర్థవంతమైన దేవుడు మన నజరేయుడైన యేసు మాత్రమే. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Run. Live. Stotra. Hallelujah. Praise the Lord. Praise the Lord. Thank you. Praise the Lord. హలో, ఇక్కడికి వచ్చాను. హలో, అనుష ప్రశాంతి పాట పాడుతానన్నారు కదా, త్వరగా రండి. ఇద్దరు కలిసి ఒక నిమిషం ఒక పాట పాడితే. Praise the Lord. Praise the Lord. Hello, check. Hello. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Pastor. Hallelujah. 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 Humming ఎందుకు వస్తుంది? Praise the Lord. Hallelujah.
అలాగే నేను కట్టేసుకున్నా. హలో 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏది కోరుకున్నాను ప్రేమ చూపినందుకు, పరవశించినాను మహిమ పరతుని. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంగళూరు నుండి పాస్టమ్ గారు వచ్చారు, భూషణగోళ నుంచి పాస్టమ్ గారు వచ్చారు. అంగళూరు పాస్టమ్ గారు కూడా పాట పాడితే పాడవా? ఎందుకని? రెండు వచ్చినాలు పాడు, అందరూ ఏమనుకుంటారు? ఒకసారి దేవుని స్తోత్రం చేద్దాం. కొంచెం సౌండ్ పెంచండి. హల్లెలూయా. కొంచెం సౌండ్ పెంచండి. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గారు, జాషువా జ్యోతి గారు. ఓకే, డాక్టరేట్ దేవుడు ఇచ్చేసేసి ఎప్పుడో ఇచ్చేసేది. వాళ్ళ నాన్నగారు షారన్ పెట్రయ్య గారు, సీనియర్ పాస్టర్ గారు కుమారులు. ఆయన మరి కైకలూరు ఏరియాలో మరి పెద్ద సహవాసము, సంఘము, అలాగనే సేవకులు, మంచి అద్భుతమైన రీతిలో మన్నా మినిస్ట్రీలో వాక్య పరిచయం చేస్తున్నారు. టీవీలో వాక్యం చెప్తారు అయ్యగారు, మీరు చూసి ఉంటారు అనుకుంటున్నాను. ప్రవచన టీవీ ఛానల్లో చూస్తాం. అయ్యగారు అమ్మగారు ఎక్కడైనా పరిచయం ఉన్నప్పుడు ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారు. చాలా చోట్ల సంఘ సభ్యులందరినీ కూడా తీసుకెళ్తారు. చాలా మంచిది దేవుని పని కొరకు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రప్పించాలి అయ్యగారిని ఒకసారి మా సంఘం చూడాలని. ఈరోజు ఒక అవకాశం ఇచ్చారు. ఆ దైవజనులు మన మధ్యలో ఉండటం మనకెంత ఆశీర్వాదం. ఈ పగలు, ఈ రాత్రి దేవుని యొక్క పని మనకుంది. రేపు రాత్రి కూడా ఉంటారు అయ్యగారు మన మధ్యలో. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పాస్టమ్ గారు వచ్చి ఒక పాట, 2 వచనాలు పాడతారు. బాగా పాడతారు కదా. తెల్లవారుజామున మీరు వింటున్నారు. వీళ్ళందరూ ఏం మార్కులు వేస్తున్నారు? అయ్యగారి కంటే అమ్మగారు బాగా పాడుతున్నారు. దేవుని స్తోత్రం. తర్వాత సురేష్ గారు వర్షిప్ చేసి అయ్యగారు వాళ్ళకి అప్పచెప్తాం. వారు టైం వాళ్ళకి ఇస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కలిసి చప్పట్లు కొడుతూ పాడదాము. గత కాలమంతా కాచితివే, అన్ని వేళలందు తోడై నిలచితివే. గత కాలమంతా కాచితివే, అన్ని వేళలందు తోడై నిలచితివే. లెక్కకు మించిన మేలులెన్నో నాకు నొసగిన నజరేయుడా. లెక్కకు మించిన మేలులెన్నో
చీకటిలో ఎలో పడియున్న నాపై నీ ప్రేమ చూపి రక్షించినావే. ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా దేవా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా దేవా. నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. శోధనలెన్నో నన్ను చుట్టినను, నా తోడు నిలచి కాపాడినావే. శోధనలెన్నో నన్ను చుట్టినను, నా తోడు నిలచి కాపాడినావే. ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా దేవా, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా దేవా. నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం. వందనాలయా అన్ని వేళలను తోడై నిలచితివే. గతకాలమంతా అన్ని వేళలను తోడై నిలచితివే. లెక్కకు మించిన మేలులెన్నో నజరేయుడా, లెక్కకు మించిన మేలులెన్నో నాకు నజరేయుడా, నాకు బడి కృప నాపై చూపి నన్ను ఆదరించితివే. కృప వెంబడి కృప నాపై చూపి నన్ను ఆదరించితివే. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. వందనాలయా నీకే వందనాలయా, వందనాలయా నీకే నా యేసయ్యా. హల్లెలూయా. ఓకే, శిరీషం గారు వచ్చి త్వరగా కొద్ది నిమిషాల్లో వర్షిప్లో నడిపించిన వెంటనే అయ్యగారికి సమయాన్ని ఇచ్చేద్దాం. హల్లెలూయా. అందరము లేచి నిలబడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని మన హృదయాల్లోనికి ఆహ్వానించుకుంటూ ఆయన సన్నిధానంలో ఆయన ఆరాధన చేస్తూ దేవుని నామాన్ని మహింపరచుదాం. దేవాది దేవుని గణపరుచుకుంటూ హల్లెలూయా. కొద్ది నిమిషాలు మహోన్నతుడిని, సర్వశక్తుడిని,
ఆరాధన చేస్తూ ఆయన గణపరచుదాం, ఆయన నామాన్ని మహింపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని గణపరచుకుందామండి. ఆయన చేసిన మేలులు కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవుని గణపరుస్తూ ఆరాధన చేద్దాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎన్నడూ మరిచే దేవుడు కాదు, ఆయన ఎన్నడూ మరిచే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి మరచినా తండ్రి విడిచినా విడువని దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎన్నాడు మరువాడు, ఎన్నాడు విడువాడు, ఎన్నాడు మరువాడు, ఆహా ఎన్నాడు విడువాడు. ఓ విశ్వాసనీయుడు యేసయ్యా, హల్లెలూయా. విశ్వాసనీయుడు యేసయ్యా, విశ్వాసనీయుడు యేసయ్యా, హల్లెలూయా. విశ్వాసనీయుడు యేసయ్యా, ఎన్నాడు
ఆత్మశక్తిని మా మీద నుంచండి పరిశుద్ధాత్ముడా. యేసయ్యా, నీ అగ్నిని మా మీద నుంచండి పరిశుద్ధాత్ముడా. అయ్యో, దిగజారిపోయిన ఆత్మీయ స్థితిలో ఉన్నామేమో, ఎండిపోయిన ఎడారి లాంటి బ్రతుకుల్లో మా జీవితాలు ఉన్నాయేమో. దేవా, మాతో మాట్లాడండి. నీవు మాట్లాడితే చాలు ప్రభువా, నీవుంటే మాకు చాలు మా జీవితాల్లో నా తండ్రి. మా బ్రతుకుల్లో నీవుంటే చాలు నా ప్రభు. నీ ప్రజలు నీ యందు సంతోషించే భాగ్యాన్ని దయచేయండి నా తండ్రి. నిరుత్సాహాలు, వ్యర్థమైన జీవితాలతో ముందుకు కొనసాగుతున్న ఈ జీవిత బాటలు నీవు లేకపోతే మాకు అది వ్యర్థమైనదే నా తండ్రి. నీవు కావాలయ్యా, మా జీవితాల్లోకి నీవు రావాలయ్యా. నీవు లేని జీవితం మాకు వద్దు నా తండ్రి. ఈ లోకంలో మేము ఎంత సంపాదించుకున్నా అది పెంట కుప్పతో సమానమైనదే నా ప్రభు. నీవు కావాలి ప్రభు మాకు. నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు నీవు మారలా మమ్మును బ్రతికించవా. అడుగుదామా? నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు యేసయ్యా నీవు మారలా మమ్మును బ్రతికించవా. ఆకాశము వైపు రెండు హస్తాలు చాపి హల్లెలూయా, హల్లెలూయా, మళ్ళా పాడదామా? మోకాళ్ళ మొలలోతు ఈ మాత్రం సరిపోదయ్యా, ఈదవలసినంత ఆత్మనది కావాలి. పాడదాం. మోకాళ్ళ మొలలోతు ఈ మాత్రం సరిపోదయ్యా, ఈదవలసినంత యేసయ్యా ఆత్మనది కావాలి. పాడదామా? హల్లెలూయా, 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 సంతోషించునట్టు నీవు మారలా యేసయ్యా మమ్మును బ్రతికించవా. అడుగుదామా? నీవు మారలా యేసయ్యా మమ్మును బ్రతికించవా. యేసు నీవు మారలా మమ్మును బ్రతికించవా. ఆయన మనల్ని బ్రతికించు దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధానంలో ముందుకు కొనసాగుదాం.
ప్రార్థన చేస్తుందండి. ఇంతవరకు కొన్ని పాటలతో ప్రభుని మహింపరిచాం, అలాగే వర్షిప్ ద్వారా దేవుని ఘనపరిచిన దైవజనులు మరి జోషయ్య గారు, అమ్మగారు మన మధ్యలో ఉన్నారు. వారి ద్వారా అద్భుతమైన సందేశాన్ని మనం వినబోచున్నాం. వారి ఆత్మ నడిపింపు అద్భుతమైనటువంటి రీతిలో నడిపించాలని, ఎడంతల ఆత్మతో అభిషేకించాలని అందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలా గొప్ప గొప్ప సభల్లో వాడబడుతున్నారు దైవజనులు. చిన్న సంఘమైనా ప్రేమించి మన మధ్యకు వచ్చారు. వారిని ప్రభు మరింతగా వాడుకునాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి, బహుబలమైన సాధనముగా, సాక్షిగా, యెహోవా చేతిలో పాత్రగా ప్రభు వారిని వాడుకున్నట్లు ప్రార్థిద్దాం. అందరూ ఒకసారి మరోసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పౌలు గారు ప్రార్థన చేస్తారు. పౌలు గారు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. దేవా, నా తండ్రి యొక్క ప్రాంతంలో ప్రభువా మీ సేవకులను ప్రేమించి ప్రసంగయ్య గారికి, అమ్మగారికి ఇచ్చిన పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మరి యొక్క గ్రామమును బట్టి వందనాలు తండ్రి. నేను యొక్క కూడికిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభునైనా జరుగుతున్న ప్రభు యొక్క ఉపవాస ప్రార్థనలో మీరు తోడుగొనండి అయ్యా. మీ ప్రియ బిడ్డలు ప్రభు నా తండ్రి మీ యొక్క మందిరంలోనికి ఆశగా వచ్చి ఉండగా దేవనైనా మీరే నడిపించుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నా తండ్రి మీ బిడ్డలకు ప్రభు నా తండ్రి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపడినట్లు మీ యొక్క ధ్యాన సేవకులు జాషుజోతయ్య గారినైనా నిలబెట్టి అయ్యానైనా ప్రతి ఒక్కరికి కావలసిన వర్తమానమును అందించి ప్రభు నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆత్మలో బలపరచి రక్షించి మీ యొక్క రాకడకు సిద్ధపరచమని అయా యొక్క సంఘమును దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.